నీకేమి చెల్లింతును కీర్తన పాడుకున్నాం. చెక్ హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి,
హల్లెలూయా, హల్లెలూయా. జయ హే జయ హే జయ హే, జయ జయ దేవసుధ, జయ జయ విజయసుధ. ప్రతి ఒక్కరు కూడా ఆయన మన కోసం సిలువలో భరించిన ఆ శ్రమను గుర్తు చేసుకుంటూ, ఆయన మరణం మన కోసం తన విలువైన రక్తం సమర్పించిన దేవాదేవునికి అందరం కూడా జయజనులతో దేవుని మహిమపరుచుకుందాం. విజయసుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా. జయ హే జయ హే. పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవనమదువెను, జీవనమదువెను. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవనమదువెను, జీవనమదువెను. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను. పాడెదను విజయము పాడెదను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే, జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా. జయ హే జయ హే జయ హే జయ హే.
మరణమే సమీసే ధరణిలో జీవిత భయములు తీరెను భయములు తీరెను మరణపు కోటలు మరణమే సమీసెను మరణమే సమీసే ధరణిలో జీవిత భయములు తీరెను భయములు తీరెను మరణములో సహజయములు నావే మరణములో సహజయములు నావే జయమని పాడేదను నా విజయము పాడేదను జయమని పాడేదను నా విజయము పాడేదను జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుధా జయ జయ దేవసుతా జయ జయ విజయ సుధా జయ జయ దేవసుధా జయ జయ విజయ సుధా జయ జయ దేవసుధా జయ జయ విజయ సుధా హల్లెలూయా హల్లెలూయా యేసు రక్తము నా పైన ఉండగా నేను దేనికి భయపడను. ఆయన నామం విలువైన రక్తం మన కోసం వినిపించిన ఆ దేవాదేవునికి ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ అపాయం రాకుండా యేసు రక్తము కాపాడును. జయం జయం యేసు రక్తమే. జయం జయం యేసు రక్తమే జయం జయం యేసు రక్తమే జయం
పాడును. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు నామమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు నామమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు నామమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు నామమే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో కొద్ది నిమిషాలు నీ ప్రేమతో క్షమించి మమ్మల్ని హత్తుకున్న దేవానికి స్తోత్రం. మమ్మల్ని విలువక ఎడబాయికి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం. మా చింతలన్నీ తీర్చిన గొప్ప దేవానికి స్తోత్రం. దేవుని స్తుతిద్దాం, అందరూ ఎలుగెత్తి స్తుతిద్దాం. దేవుని ఆత్మతో సత్యంతో స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్దామా? మన చింతలన్నీ తీరేనయ్యా ఆయన చేరగా, ఎంత మంచి దేవుడు మన యేసయ్యా. కవి గురుదేవమై పడదాం. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్తామయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైన నేను, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అవునయ్యా, నీ ప్రేమతో క్షమించిన దేవా, మమ్మల్ని హత్తుకున్న దేవా నీకు స్తోత్రములు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను
మంచి దేవుడవేసయ్యా. తీర్మానంతో చెప్దామా? నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. అవునయ్యా, రాకడ వచ్చి పర్యంతరం ప్రభా నీవు మాకు తోడుగా ఉంటేనే మేము ఈ లోకంలో బ్రతకగలమయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరుతామయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. యేసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. సిద్ధమ సంగమంత స్వరలెత్తి ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. అవునయ్యా, ఓ ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చివరిసారిగా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎదురుగా పడుతుందా ప్రభా, వాక్యం వినబోతున్న మా అందరికి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంతవరకు పాడిన పాటల ద్వారా, చేసిన ఆరాధన ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావముల్ని ఒక్కడే పొందుకోమని మా స్థుతులపైన ఆసీనుడిగా ఉన్న దేవానికి స్తోత్రం. ప్రతి అవసరతాన్ని మహిమేశ్వరుని తీర్చి నడిపించమని ప్రార్థన ఆలకించి వాడ సర్వశరీని ఎదుకు వస్తారని ప్రభా. అనేక మంది వచ్చి చేసిన ప్రతి ఒక్క ప్రార్థన వినప్పుడు ఆలకించి జవాబును దయచేసి నడిపించమని మా ప్రభును ప్రిరక్షకును తిరిగి రాను రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ యొక్క ఆరాధన సమర్పిస్తున్నాం మా ప్రియపరుడి. ఆమేన్. రాకడ పండుగలు ఎన్నో దినంలోకి వచ్చా మనం? 32. లైట్స్ ఆన్ చేయండి. ఖాళీ కుర్చీలను పూర్తి చేయాలి. మనం చేస్తున్నాం. మరి ఈ దినము దేవుని వాక్య పరిచర్యకి కేటాయించబడిన మన ప్రియులు, మనకి చిరపరిచితులు, కొంతమందికి కొత్త అయ్యి ఉండొచ్చు. మరి నశించిన విద్యార్థుల మధ్య భారమైన పరిచర్య చేస్తూ UNEGF మధ్య పరిచర్య చేస్తూ మరి ప్రాముఖ్యమైన స్థానంలో ఉంటున్న మన ప్రియులు బ్రదర్ ఉమా మాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు ఈరోజు చర్చ్ యూనిటీ కోసం వాక్యం ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. మనమందరం మన బైబిల్స్ తెరచి 133వ కీర్తన తీద్దాము. ప్రభునామంలో కూడి ఉన్న సంఘానికి వందనములు. మరలా చాలా కాలం తర్వాత మీ మధ్య నిలబడి ఈ విధంగా వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపకే, ఈ అవకాశం కొరకే ఆయనకు మొట్టమొదట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంఘాల్లో కానీ ఇంకెక్కడ కానీ వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి ప్రతి అవకాశం కూడా మొట్టమొదట నేను నేర్చుకొని మరింతగా నేర్చుకొని బలపడడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది.
కాబట్టి ఈ వాక్యం చెప్పేటటువంటి మీకే కాకుండా చెప్తున్నటువంటి నాకు కూడా అది ఉపయోగపడేటట్లుగా దేవుడు నన్ను దీవించాలని ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చెప్పడం ఒకటే కదా, 1 వే కాదు, 2 వే కూడా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఇలాంటి అవకాశాలు రావడం ద్వారా నేను మరింతగా నేర్చుకోవడానికి దేవుడు నాకు చాలా చక్కని కృపను ఆయన నాకు అనుగ్రహిస్తున్నాడు. అందరి బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. అలాగే నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం గత కొన్ని రోజులుగా 32 రోజులుగా ఈ శ్రమ దినాల సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం, అలాగే సంఘంగా కలిసి ప్రతిరోజు మానక కూడుకొనుచు మరి యొక్క రాబో గుడ్ ఫ్రైడే కొరకు, ఈస్టర్ కొరకు సిద్ధపడుతూ ఉండడం, ఈ యొక్క ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవడం, ఇదంతా కూడా జరుగుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఇది మనకి సహవాసంలో ఒక భాగం. ఈ విధంగా కూడుకోవడం ద్వారా ఒక కుటుంబ వాతావరణం ఏర్పడడానికి, లోతుగా వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఆ విధంగా సరైన హృదయంతో ఈ గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి సిద్ధపడడానికి ఇది మన దోహదం చేస్తుంది. సరే, చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన దేవా, మా తండ్రి, నీ సన్నిధి మాతో ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. 133వ కీర్తనని నేను వివరించబోతుంటుండగా నన్ను దర్శించమని, నన్ను బలపరచమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని, చక్కగా అర్థం కావడానికి సహాయం చేయమని, ఇందులో ఉన్నటువంటి గూఢార్థాలు ఏవైతే ఉన్నాయో చక్కగా అర్థమయ్యి కుటుంబాల్లో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, సంఘంలో కానీ, స్థానిక సంఘం అయితేనేమి, అలాగే విశ్వవ్యాప్త సంఘంలో కానీ ఐక్యత రాగలగడానికి ఇది దోహదపడేటట్లుగా సహాయం చేయమని, మీరు మాకు వివరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది మీకు ఈరోజు ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే సంఘ ఐక్యత, చర్చ్ యూనిటీ అనేటువంటి యొక్క అంశం అనమాట. దానికి లేఖనాధారంగా 133వ కీర్తన ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఇది ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుదామా. నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. రెండవ వచనం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైమల వలె ఉండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఓకే, ఈ కీర్తన గురించినటువంటి పరిచయాన్ని మనం కొద్దిగా మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. దీన్ని ఏమంటారంటే యాత్ర కీర్తన అని అంటారు. యూదులకి సాధారణంగా 3 ముఖ్యమైనటువంటి పండుగలు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి పస్కా పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, పాస్ ఓవర్, పెంటెకోస్ట్ అండ్ ఫీస్ట్ ఆఫ్ టెబర్నకల్ అని ఉన్నాయి. ఈ యొక్క పండుగలు జరిపించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి సంవత్సరానికి 3 సార్లు ప్రజలు వెళ్తూ ఉండేవారు. కొండ ఎక్కుతూ వారు వెళ్తూ ఉండేటటువంటి వారు. అలాగే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క ప్రయాణంలో కీర్తనలు పాడుకునేవారు. ఆ కీర్తనలో యాత్ర కీర్తనలని కొన్ని ఉన్నాయి. ఇది సీరియల్ నెంబర్ నాకు 120 నుండి బహుశా 135 అనుకుంటాను. వీటిని యాత్ర కీర్తనలని అంటారనమాట. సాంగ్స్ ఆఫ్ అసెంట్ అని అంటారనమాట. వీళ్ళు యాత్రకి వెళ్ళేటప్పుడు, యెరూషలేం యాత్రకి వెళ్ళేటప్పుడు అందరూ కలిసి కుటుంబాలుగా అయితేనేమి, జట్టులుగా అయితేనేమి పాడుకునేటటువంటి పాటల్లో ఇదొక పాట. దాన్ని మన కీర్తన అని మనం అంటాం. అలాగే ప్రతి కీర్తన రాయడం వెనక కూడా ఒక చారిత్రక నేపథ్యం అనేది ఉంటుందన్నమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుందన్నమాట. ఈ కీర్తనని రాసింది ఎవరంటే రాజు అయినటువంటి దావీదు. ఏ సందర్భంలో దీన్ని రాశాడు అంటే మనకు తెలిసినట్లుగా దావీదు రాజుగా దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడినటువంటి తర్వాత అంత వేగంగా అతనికి అధికారం అనేది రాలేదు. చాలా సంవత్సరాలు సౌలు అతన్ని 30 తెప్పులు పెట్టాడు. 30 తెప్పులు పెట్టిన తర్వాత అప్పుడు ఏమైందంటే 2 రాజ్యాలుగా అప్పటికి అది భాగాలుగా అది విడిపోయింది. యోధా తర్వాత సౌలు యొక్క సంతానం అన్నట్టుగా ఆ విధంగా 2 రాజ్యాలుగా అది విడిపోయింది అనమాట. చాలా మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటారు. సౌలు మరణం చెందిన తర్వాత దావీదు ఏం చేస్తారంటే ఈ 2 రాజ్యాలను కూడా ఆయన ఏకపరుస్తాడు అనమాట. ఏకపరిచినప్పుడు అది 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనకు అది కనిపిస్తుంది అనమాట. అదంతా చదివి ఇప్పుడు చూడక్కర్లేదు. కానీ అక్కడ దావీదుని ఏం చేస్తారంటే వాళ్ళు పట్టాభిషేకం చేస్తారు. అంతవరకు ఉన్నటువంటి ఇక అశాంతి ఇవన్నీ కూడా పోయి ఒక ఏకీకృత రాజ్యంగా, యునైటెడ్ కింగ్డమ్గా వారు అవతరించడం అనేది జరుగుతుంది. అప్పుడు రాజుగా దావీదుని పట్టాభిషేకం చేసినప్పుడు
దావీదు కేవలం రాజ్య పరిపాలన చేయడమే కాకుండా ప్రజలను పరిపాలించేటటువంటి రాజుగా పరమరాజు అయినటువంటి దేవుని యొక్క అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట రాజు దావీదు అనమాట. కాబట్టి దావీదు ఏం చేశాడంటే దేవుని నుండి ఆ విలువలు నేర్చుకున్నాడు. కలిసి ఉండడంలో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టత ఏంటో దావీదు తెలుసు అనమాట. కాబట్టి తన యొక్క రాజ్యానికి ఆయన ఏం చేశారంటే, ఇప్పటి నుండి మన ఐక్యరాజ్యంగా మనం వెళ్ళబోతున్నాం. ఐక్యరాజ్యంగా వెళ్ళబోతున్నటువంటి మనం ఎలా ఉండాలంటే ఏకత్వం కలిగి మనం ఉండాలి. మనలో మనకి ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా మనం ప్రశాంతంగా మనం వెళ్ళిపోవాలి అని చెప్తే ఆయన ఏం చేశారంటే దాన్ని ఈ పాట రూపంలో వ్యక్తం చేశాడు అనమాట. అర్థమైంది కదండి. ఒకవేళ వాళ్ళందరూ కలిసి కూడుకున్నప్పుడు దావీదు ఈ పాట చక్కగా సంగీత వాయిద్యాలు వాయిస్తూ బహుశా పాడుండేవాడేమో. వాళ్ళందరూ కలిసి ఈ పాటది పాడుకుండేవారు. ఇది దీని వెనుకున్నటువంటి చారిత్రక నేపథ్యం అనమాట. ఇది రాజు అయినట్టు దావీదు రాసినట్టు ఇది అనమాట. ఇది చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే సహోదరులు అంటే కేవలం సహోదరులు లేరని అర్థం కాదు. సహోదరులు అందరూ కూడా కలిసి అయినట్టు ఐక్యత కలిగి ఉండాలనే దానికి పిలుపుగా ఈ యొక్క కీర్తన మనకి చెప్పబడింది అనమాట. సరే, ఇది దీనికి ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఒకసారి ఒక్కొక్క వచనం 3 వచనాలు మనకు ఉన్నాయి. ఒక్కొక్క వచనాన్ని మనం చూసుకుంటూ వెళ్దాం. మొట్టమొదటి ఏమన్నాడంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పబడుతున్న ఒక మాట ఏంటంటే, ఐక్యత కలిగి ఉండుట చాలా మేలు చేస్తుంది, అది చాలా మనోహరంగా ఉంటుంది అని చెప్పాడు అనమాట. వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లేకపోతే ప్లెజెంట్ అని అన్నాడు అనమాట. ఎప్పుడు కూడా ఐక్యత అనేది ఏం చేస్తుందంటే మేలు చేస్తుంది, అనైక్యత అనేది ఎప్పుడు కూడా కీడు అనేది చేస్తుంది. అక్కడ మేలు అని తెలుగులో ఇచ్చినప్పటికీ ఇంగ్లీష్లో దానికి వండర్ఫుల్ అంటే అద్భుతం అని చెప్పాడు అనమాట. అద్భుతం అని చెప్పాడు. తెలుగులో కూడా జస్ట్ మనం అనుకుంటే మేలు అంటే అనైక్యతగా ఉంటే ఏమవుద్ది అనమాట, కీడు అనేది జరుగుతుందన్నట్టు అర్థంలో కూడా దాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ ఐక్యత లేకపోతే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్య ఒకరితో ఒకరు సరైనటువంటి సంబంధం అనేది లేకపోతే, సరైన ఐక్యత అనేది లేకపోతే ఏం జరుగుతుందనమాట, కీడు అనేది జరుగుతుంది. అదే ఐక్యత కలిగి ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే మేలు అనేది జరుగుతుంది. అది బయటకు చూడడానికి ఎలా కనిపిస్తుందంటే అద్భుతంగా కనిపిస్తుంది, అలాగే చాలా అందంగా కూడా అది కనిపిస్తుంది అంట. మనోహరం అని ఇక్కడ చెప్పాడు అనమాట. ఇక్కడ మీకు విషయాన్ని చెప్పాలి. క్రైస్తవ ఐక్యతకు ఆధారం ఏంటంటే త్రిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే, వాట్ ఈస్ ద బిబ్లికల్ బేసిస్ ఆఫ్ యూనిటీ అని మనం చూసినట్లయితే, మనం మనకి ఏది చెప్పబడినా సరే ప్రతిదానికి కూడా మోడల్ అనేది ఎక్కడ ఉంటుంది అనమాట, మనకి బైబిల్లోనే ఉంటుంది. సో యూనిటీకి బిబ్లికల్ బేస్ ఏంటంటే త్రిత్వం అనమాట. త్రిత్వాన్ని మనం చూసినప్పుడు ఏం కనిపిస్తుంది, 3 మనకి పర్సన్స్ మనకి కనిపిస్తారు. వీళ్ళ గురించి మనం చెప్పినప్పుడు కొన్ని విషయాలు మనకి ఏంటంటే ఈక్వల్, తండ్రి సమానం, కుమారుడు సమానం, పరిశుద్ధాత్ముడు కూడా సమానం. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడిని చాలా తక్కువగా చూసి మాట్లాడతారు. అది కాదు, అదేదో శక్తిలాగా మాట్లాడతారు. అది కాదు. 100% యెహోవా దేవుడు ఏ విధంగా దేవుడో, కుమారుడు కూడా అలాగే, పరిశుద్ధాత్మను కూడా అలాగే. ఈక్వల్ అంటారు. తర్వాత ఎటర్నల్ అంటే అర్థం ఏంటంటే తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు. తర్వాత మ్యూచువల్ ఇన్డ్వెల్లింగ్ అంటే 3 కలిసి వాళ్ళు జీవించేటటువంటి వారు అనమాట. తర్వాత వాళ్ళ 3 మధ్య కూడా ఏముంది, మ్యూచువల్ లవ్ అనేది ఉంది. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి మధ్య పరస్పర ప్రేమ అనేది ఉంది. సాలిడారిటీ అంటే సంఘీభావం అనమాట. సంఘీభావం అంటే 3 యొక్క భావాలు ఒకేలాగా ఉంటాయి. ఏది జరిగినా సరే ఒకే మనసుతో వాళ్ళు చేస్తారన్నమాట. సాలిడారిటీ అంటారు. తర్వాత ఈక్వాలిటీ, ఇంటర్డిపెండెంట్, ఒకరి మీద ఒకరు ఆధారపడినటువంటి దీనిగా మనకు అది కనిపిస్తుంది. ఇది త్రిత్వానికి ఉండేటటువంటి లక్షణాలు అనమాట. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం మనకి ఏం కనిపిస్తుంది అంటే, మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండలేడు. సృష్టి అనేది అవ్వను పుట్టించినంత వరకు కూడా మనిషి ఎలా ఉన్నాడు, అసంపూర్తిగానే ఉన్నాడు. దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి సమాజం ఎవరంటే ఆదాము అవ్వాలన్నమాట. ఆ దీంట్లో నుండి ఏమొచ్చారంటే మిగతావన్నీ కూడా అలాగా విస్తరించడం అనేది జరిగిందనమాట. దేవుడు ఒంటరిని ఎక్కడ కూడా చెప్పలేదు. దేవుడు త్రియేక దేవుడు అని చెప్పబడింది. కాబట్టి ఐక్యత అనేది ఎక్కడుంది, మనకి త్రిత్వంలోనే ఉందన్నమాట. మనం ఐక్యత కలిగి ఉండడానికి మనకి తిరుగులేని మోడల్ ఎవరు, త్రిత్వమే. అర్థమైంది కదమ్మా. త్రిత్వమే మనకి ఏంటన్నమాట తిరుగులేనటువంటి ఆధారం ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి, సంఘాల్లో
ఈ డాక్ట్రిన్స్ అంటారన్నమాట. డాక్ట్రిన్స్ నేర్చుకోవాలి, త్రిత్వం అంటే ఏంటో తెలియాలన్నమాట. ఎందుకంటే త్రిత్వం మనకు అర్థమైతే మనం ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా త్రిత్వంలాగా మనం కూడా ఏకత్వం కలిగి ఉండాలన్నది మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనల్ని ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ వ్యక్తి మనకి మోడల్గా ఉండేటప్పుడు, ఎగ్జాంపుల్గా ఉండేటప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళలాగా మనం కూడా ఉండాలని మనకు కూడా అనిపిస్తుంటాం. అందుకనే త్రిత్వం అనేటువంటి ఇలాంటి సిద్ధాంతాలను ఏం చేయాలంటే నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటే లోతైన భావాలు మనకు అది అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఈ ఐక్యతకి మూలం ఎవరంటే త్రియేక దేవుడే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐక్యత కొరకు ప్రభు ఏం చేశాడు, అంతవరకు మనం ఏం చేసామంటే ఎఫ్సి పత్రిక మనం చూసినట్లయితే అంతవరకు మనం ఏమయ్యాము, ఇష్టానుసారంగా విడిపోయి ఉన్నాము. తండ్రి నుండి దూరంగా ఉన్నాం, దేవుని నుండి దూరంగా ఉన్నాం, ఒకరితో ఒకరు మనం విడిపోయి ఉన్నాం. యూదులుగా, గ్రీసు దేశస్తులుగా రకరకాలుగా మనం విడిపోయి ఉన్నాం. ప్రభు వచ్చి ఏం చేశాడు, మన ఐక్యత కొరకు ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. గుడ్ ఫ్రైడే నాడు ఏం చేస్తున్నాం మనం, ప్రభు యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సిలువ మరణం ఎందుకు చేశాడు, ఆయన దూరస్థులమైనటువంటి మనల్ని సమీపస్తులు చేయడానికి, ఏకం చేయడం కోసం ఆయన ఏం చేశాడు, ఆయన సిలువలో మరణాన్ని పొందాడు అనమాట. ఆయన సిలువ మరణం ఏం చేస్తుంది అనమాట, మన మధ్య ఉన్నటువంటి అగాధాలని, ముందు దేవునికి మనకు మధ్య ఉన్న అగాధాలని తొలగించింది, మనకి ఐక్యపరిచింది. తర్వాత మనిషికి ఉన్నటువంటి అగాధాలని అదేం చేసింది అనమాట, సిలువ మరణం అనేది ఏకం చేసింది అనమాట. అర్థమైంది కదమ్మా. ప్రభు ఏం చేశాడు, ఆయన గోడల్ని ఆయన విరగొట్టేశాడు. ఆయన మనం ఏం చేస్తున్నాము, గోడలు కట్టుకుంటున్నాం. అవునా, భార్యకి భర్తకి మధ్య, సంఘంలో ఒకరికి మధ్య. ఇక్కడే చూస్తున్నట్టు మన సంఘం నేను చెప్పట్లేదు, సంఘాలకి మధ్య, ఆర్గనైజేషన్స్కి మధ్య, నాయకులకి మధ్య ఏం చేసుకుంటున్నారు, గోడలు కట్టుకుంటారు. ప్రభు వచ్చి దేనికోసం ప్రాణం పెట్టాడు, ఆయన గోడలు తొలగించడానికి, అగాధాలు తొలగించడానికి, ప్రేమ అనురాగాల ఐక్యత కలిగి ఒక కుటుంబంలో జీవించడానికి ఆయన ప్రాణం పెడితే మనం ఏం చేస్తున్నాం అనమాట, మన యొక్క అనైక్యత ద్వారా ప్రతిరోజు కూడా ఆయనకి మనం సిలువ అనేది మరలా వేస్తున్నాం. దీనికి హల్లెలూయా చెప్తామా? మీరు ఇక్కడ లేరు నాకు అర్థమైంది. మీరు ఎక్కడున్నారమ్మా, విడిపోయిందంటే హల్లెలూయా చెప్తారా? సరే ఓకే, అలవాటుకి కోసం మీరు చెప్పిస్తుంటారు, అలా చెప్పకూడదు కదా. కీడు జరిగి నాకు రోగం వచ్చిందంటే అలా చెప్పం కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఆ గోడల ప్రభు ఏం చేశాడు, ఆయన విరగొడితే మనం ఏం చేస్తున్నాం, మనం గోడలు మనం వేసుకుంటున్నాము. అందుకే మనం ఏం చేయాలంటే సిలువ మరణాన్ని, త్రిత్వాన్ని మీకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మన ఐక్యత కలిగి ఉండడానికి మొట్టమొదటి మనకి ఇదేంటంటే త్రిత్వాన్ని చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అనమాట, మనం వాళ్ళకి కలిసి మనం జీవించాలని విషయం మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ప్రభు సిలువలో మన కొరకు చేసిన ప్రాణత్యాగం బట్టి కూడా మనకి ఏం చేస్తుంది అనమాట, ఐక్యత కలిగి మనం జీవించాలని చెప్పడం. ఒకసారి ఎఫ్సి పత్రిక తీయండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 4వ వచనం నుండి, శరీరం ఒక్కటే, ఒకసారి బ్రదర్, 4వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం. ఒక్కటే ఎన్నిసార్లు వచ్చిందో మీరు నాకు లెక్క పెట్టి చెప్పాలి. చదవండి బ్రదర్. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలవబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే, ఆయన అందరి పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఒక్కటే ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి. అది మరి ఒక్కటే ఎందుకు మరి మొక్కలు, అంతే కదా. ఒకసారి చూడండి. శరీరం అంటే ఏంటి, సంఘం ఒకటే, తర్వాత ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు కూడా ఒకటే, పిలుపు విషయం నిరీక్షణ కూడా ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడు అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి మనం ఐక్యత కలిగి ఉండడానికి మనకు ఆధారం ఏంటంటే త్రిత్వము. రెండోది ఏంటంటే ఒక్కడే ఉన్న ప్రభు, ఒక్కడైనటువంటి దేవుడు, ఒక్కడే ఉన్నటువంటి నిరీక్షణ. పెంతుకోస్తు సంఘానికి ఒక నిరీక్షణ, బాప్టిస్ట్ సంఘానికి ఒక నిరీక్షణ లేదు, అంతేనా? పెంతుకోస్తు సంఘానికే పరిశుద్ధాత్మ దేవుడు, లోదన సంఘానికి పరిశుద్ధాత్మ లేవుడని కాదు, అందరికి కూడా ఒకటే పిలుపు అనేది ఇవ్వబడింది అనమాట. ఇదే ఎఫ్సి పత్రిక మనం చూసినట్టు, మరి అక్కడ ఆటలోకి వెళ్తే మరి అది నేను బయటికి రాలేను. అక్కడ ఏమంటాడంటే మన కుటుంబంగా పోల్చాడు, రాజ్యంగా చెప్పాడు. ఆయన మనలో ఒక రాజ్యంగా ఈ విధంగా చేశాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట
ఎంత ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే విషయాన్ని అక్కడ మనకి దావీదు అక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఐక్యత కలిగి ఉండడంలో ఉన్నటువంటి 3 లాభాలు కూడా మీకు చెప్తాను. సంఘం వ్యక్తిగతంగా కానీ, అలాగే సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఒకరితో ఒకరు కానీ, సంఘము సంఘ కాపరి కానీ, బయట ఉన్నటువంటి సంఘస్థులతో కానీ, లేకపోతే ఎవరిదైనా సరే ఐక్యత కలిగి ఉన్నటువంటి దాంట్లో 3 లాభాలు నేను చెప్తాను చూడండి. అనైక్యత కలిగి ఉంటే ఎటువంటి నష్టాలో మీకు వేరేగా చెప్పక్కర్లేదు. ఇంకా టీవీలో మనమే కనిపిస్తాం, యూట్యూబ్లో మనమే కనిపిస్తాం, అంతేనా? కోర్టులో కూడా మనమే కనిపిస్తున్నాం, ఆల్రెడీ జరుగుతుంది అది. కోర్టులు కూడా మనమే కనిపిస్తున్నాం. క్రైస్తవులు ఎక్కువ మంది కనిపిస్తున్నాడు. ఎక్కడికెక్కడవన్నీ చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది అనమాట అలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు. సరే, దాంట్లో లాభాలు ఏంటో మనం చూసినట్లయితే ఒకటి చూడండి. ఏ పాజిటివ్ ఎగ్జాంపుల్ టు ద ఇది ఏం చేస్తుందంటే మన ఐక్యత కలిగి ఉండడం తోట ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ అది చూపిస్తుందట. అంటే క్రైస్తవులు చూసి మనం ఐక్యతను గురించి నేర్చుకోవాలి. ఒక క్రైస్తవ కుటుంబం మన ఇంట్లో మన వీధిలో ఉందనుకోండి, క్రైస్తవ కుటుంబం కలిసి ఐక్యత కలిగి జీవించేటప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బబ్బో మేము చూస్తే ఎప్పుడు అనుకుంటాం. ఆ క్రైస్తవులు చూడాలి ఎప్పుడు కూడా భార్య భర్తలు ఎప్పుడు గొడవలు పడరు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా కేకలు ఏవి కూడా ఉండవు. వాళ్ళు ప్రతిదీ కూడా చాలా సంతోషంగా వాళ్ళు ఉంటారని వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా ఈలాగా మనం జీవించాలన్నమాట. ఒక ఉదాహరణ అది ఇస్తుంది అనమాట. అది అర్థమైంది కదండి. కాబట్టి కలిసిమెలిసి జీవించడం ద్వారా ఏమవుతుందంటే అది లోకానికి ఒక మంచి సంకేతాన్ని అది ఇస్తుంది. ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44-46 వచనాలు తీయండమ్మా. 44వ వచనం, 46వ వచనం త్వరగా మనం అది ఇచ్చేద్దాం. విశ్వసించిన వారు ఏక మనస్కులై, అయ్యా ఎవరో ఒకరు చదవండి ప్లీజ్, ఎవరో ఒకరు చదవండి అమ్మా. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఒకసారి చూద్దాం. 44 వచనం చూస్తే ఏమవుతుంది, విశ్వసించిన వారందరూ ఏకముగా ఒకటేమయ్యారు. వాళ్ళు కూడుకున్నప్పుడు ఎలా కూడుకున్నారు, ఏకముగా కూడుకున్నారు, తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియుగాక 46వ వచనం, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఆది సంఘం అలా ఉందట. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ దేవాలయంలో కూడుకుంటున్నారు. కానీ చాలాసార్లు ఏం చేస్తారు, దేవాలయంలో కూడుకుంటే ఏక మనసు అనేది ఉండదు, ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్నట్లుగా ఉంటుంది. కానీ అలా చేయలేదట వాళ్ళు. వారు ఏక మనస్కులై ఉన్నారు, ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకుని వర్షిప్ చేస్తూ ఇంటింటా రొట్టె వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇలా ఉండడం బట్టి ఏం జరిగిందట తెలుసు, 2 లాభాలు అక్కడ కలిగాయట. ఒకసారి చూడండి. ప్రజలందరి వలన దయ పొందినటువంటి వారే. ఇంకేం జరిగిందట, అలా దయ పొందిన కారణాన కిందనేం జరిగిందట, ఆనందముతోను నిష్కపట హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. ప్రభు ఏం చేస్తున్నాడట, రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. అర్థమైంది మీకు పాయింట్? అక్కడ నా టైం బిట్టి నేను అంతా మీకు వివరించట్లేదు. అక్కడ ఏం జరిగిందంటే వారు ఆది సంఘం 4 పనులు చేసిందట. వాళ్ళు ఏంటంటే నేర్చుకున్నటువంటి సంఘము, రెండవది ఏంటంటే ఆరాధించినటువంటి సంఘము, సహవాసం చేసినటువంటి సంఘము, ఏక మనసుతో ఉన్నటువంటి సంఘం అనమాట. వాళ్ళు ఏక మనసుతో కూడుకున్నటువంటి కారణాన వాళ్ళ జీవితాన్ని చూసి ప్రజలందరూ యొక్క దయను వాళ్ళు పొందుకున్నారట. అబ్బా కొత్త గ్రూప్ ఒకటి వచ్చింది, ఆ కొత్త గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు చాలా ఏకత్వంతో వాళ్ళు ఉంటున్నారు. ఎంత చక్కని సహవాసం అండి. వాళ్ళు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు ఆదుకుంటున్నారు. వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఎటువంటి కంప్లైంట్లు అనేవి లేవు.